రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కరీంనగర్ జిల్లాలో పలు ప్రభుత్వ కార్యాలయాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. ప్రధానంగా హుజూరాబాద్ ఎంపీడీఓ భవనం స్లాబ్ పెచ్చులు ఊడిపడుతున్నాయి. గోడను నేలలు వారడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందని ఉద్యోగులు బిక్కుబిక్కుమంటూ విధులు నిర్వహిస్తున్నారు. కార్యాలయాలకు వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రజలు సైతం భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎంపీడీఓ కార్యాలయానికి 20 గ్రామాల ప్రజలు ప్రజాప్రతినిధులు వివిధ పనుల నిమిత్తం వస్తుంటారు. పట్టణంలో 55 ఏళ్ల కిందట నిర్మించిన ఈ భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. తరచూ పైకప్పు పెచ్చులు ఊడిపడుతున్నాయి. పలువురు ఫిర్యాదుల మేరకు అధికారులు స్పందించారు. ఇక భవన మరమ్మతుల కోసం ప్రతిపాదనలు పంపిస్తున్నట్లు ఎంపీడీఓ సునీత తెలిపారు. కరీంనగర్ జిల్లాలో పలు ప్రభుత్వ కార్యాలయాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. ప్రధానంగా హుజూరాబాద్ ఎంపీడీఓ భవనం స్లాబ్ పెచ్చులు అయితే ఊడిపడుతున్నాయి. మరి దీనిపై మరింత సమాచారం మా కరీంనగర్ జిల్లా ప్రతినిధి ప్రవీణ్ కుమార్ ఫోన్ లైన్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి ప్రవీణ్ కుమార్, మరి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? అయితే గుడ్ మార్నింగ్ అయితే మన తెలంగాణ రాష్ట్రంలోని చాలా ప్రభుత్వ కార్యాలయాలు శిథిలావస్థకు అయితే చేరుకున్నాయని చెప్పుకోవచ్చు. అయితే దీంతో పాటు వాటికి సంబంధించిన పైకప్పులు పెచ్చులు రాళ్ళతో కూడి సిద్ధపడే పరిస్థితి ఉన్నది. అయితే పలు ఆఫీసులలో చిన్న చిన్న సంఘటనలతో పాటు చిన్న చిన్న గాయాలు కూడా అంటే పైకప్పులు మీద పడి గాయాలు కూడా జరిగినట్టు ఉన్నది. అయితే దీంతో పాటు దాదాపు 1970 సంవత్సరంలో వచ్చినటువంటి ఇలాంటి భవనాల వల్ల ఈ కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి సిబ్బందికి అయితే భయాందోళనకు గురవుతున్నారు. అదే గ్రామస్తులు కూడా ప్రజాప్రతినిధులు కూడా దీనిపై దృష్టి పెట్టి ప్రభుత్వం ఎంతైనా కానీ ఇలాంటి కార్యాలయం చోట్ల నూతన భవనాలను నిర్మించాలని చెప్పేసి భావిస్తున్నారు. అయితే ఈ పనిచేయడానికి మాత్రం ప్రస్తుతానికి ఆఫీసులో పనిచేస్తున్నటువంటి సిబ్బంది కావచ్చు, ఇటు ఆఫీస్కి వస్తుపోతున్నటువంటి ప్రజలు కావచ్చు భయాందోళనకు గురవుతున్నారు అనేది తెలుస్తున్నది. రచన. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్. ఇవి బులెటిన్ అప్డేట్.